హాయ్ హలో ఐ యామ్ సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ట్యూస్డే. నాకు ఈరోజు కూడా హాలిడే అనమాట. సో నేను ట్యూస్డే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు నేను యాక్చువల్గా ఎట్లా నేను నా వీక్ ఆఫ్ని మధ్యాహ్నం ఎట్లా నేను స్పెండ్ చేస్తాను అనేది నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను మొన్న వాల్మార్ట్‌లో ఈ కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు చట్నీ చేద్దాము అని చెప్పేసి. దానికోసం నేను ఆ లీవ్స్ అన్నీ కూడా స్ట్రైనర్‌లో తీసుకొని బాగా వాష్ చేసుకొని డ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్‌గా వాళ్ళు వాష్ చేయక్కర్లేదు అంటారు. బట్ మనం ఒకసారి చేసుకుంటే కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! అందుకే నేను శుభ్రంగా కొంచెం వాష్ చేసేసి కాసేపు నీళ్ళు ఓడడానికి అట్లా ప్లేట్‌లో పెట్టేస్తున్నాను. నీళ్ళన్నీ ఓడిన తర్వాత అప్పుడు పేపర్ మీద డ్రై చేస్తాను. సో, ఇక్కడ ఆ నీళ్ళన్నీ కూడా ప్లేట్‌లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ వేసుకొని దాని మీద ఈ కర్రీ లీవ్స్ అన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. సో దట్ కొంచెం అంటే బాగా డ్రై అవుతుంది అని చెప్పేసి. న్యూస్ పేపర్ మీద వేయడం వల్ల తడి అనేది అది లాగేసుకుంటుంది న్యూస్ పేపరు. సో, అందుకే న్యూస్ పేపర్ మీద వేశాను. అది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో, ఇంకా మా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు అంటే నేను ఈరోజు సింపుల్‌గానే చేశాను. జస్ట్ సొరకాయ పప్పు చేశానంతే. అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా! సో, మ్యాంగో ఒకటి కట్ చేస్తున్నాను. అంటే పెరుగన్నంలో మ్యాంగో తింటే అసలు ఆ టేస్టే చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ నేను ఆల్రెడీ మా హస్బెండ్‌కి ఇచ్చేసాను పెట్టి. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాననమాట. జస్ట్ బేసిక్ లంచ్ ఏమి పెద్ద స్పెషల్స్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే తనకి వర్క్ ఉంది. కాల్స్, మీటింగ్స్ అన్నీ ఉంటాయి. సో, అందుకనే ఇంకా స్పెషల్స్‌గా ఏమీ చేయలేదు. జస్ట్ అన్నం, పప్పు అండ్ కొన్ని వెజ్జీస్ పెట్టుకుంటున్నాను నేను. క్యూకంబర్ అండ్ క్యారెట్. సో దట్ మనకు కొంచెం బాడీ అంటే ఫైబర్ అది కూడా వెళ్తుంది కదా అని చెప్పేసి. సో, ఇది నా లంచ్. అండ్ చాలా కంఫర్ట్ లంచ్. సో, నేను కూడా ఇంకా లంచ్ స్టార్ట్ చేసేస్తున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత మేము యాక్చువల్‌గా కాస్ట్‌కోకెళ్తున్నాము. ఎందుకంటే మాకు డ్రై ఫ్రూట్స్ అంటే బ్రేక్‌ఫాస్ట్‌లోకి మేము బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ తింటాము. సో, అందులో డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్, బెర్రీస్ అన్నీ వేసుకొని తింటాము. సో, అవన్నీ కూడా అయిపోయినాయి. అవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి ఎళ్తున్నాము. ఈవినింగ్ నుంచి బాగా వర్షం ఉంది. ఇప్పటికే వెదర్ కూడా చాలా మబ్బుగా ఉందనమాట. అందుకనే ఇంకా మా హస్బెండ్ కూడా ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నారు. కాల్స్ ఏమీ లేవంట మీటింగ్స్. సో, ఇప్పుడు ఎళ్ళొచ్చేద్దాం పదా అంటే ఇంకా స్టార్ట్ అయ్యాము. అందుకనే ఇంకా వచ్చాము కాస్ట్‌కోకి తీసుకుందాం అవి అని చెప్పేసి. జనరల్‌గా బల్క్ బాన్‌లో దొరుకుతాయి. బల్క్ బాన్ అని ఎస్పెషల్లీ నట్స్ అవన్నీ గూడా ఉంటాయి. నేను ఒకరోజు ఎప్పుడైనా బల్క్ బాన్ స్టోర్‌ది టూర్ చేస్తాను. సో, మీకు తెలుస్తుంది అక్కడ ఏమేమి దొరుకుతాయి అని. అక్కడ దొరుకుతాయి. అక్కడ ఏంటి అంటే లూజ్‌లో తీసుకోవాలి. సో, కొంచెం కొంచెమే తీసుకుంటాం గదా! సో, మళ్ళీ 1 వీక్‌కే అయిపోతున్నాయి. అందుకని ఇలా కాదని ఇంకా కాస్ట్‌కోలో తీసుకుంటే అవి బల్క్‌లో వస్తాయి. ఎక్కువ రోజులొస్తాయి కదా! అని చెప్పేసి ఇంకా కాస్ట్‌కోకొచ్చామనమాట తీసుకోడానికి. ఇక్కడేంటంటే వెరైటీస్ ఆఫ్ నట్స్, మిక్స్డ్ నట్స్, సాల్టెడ్, అన్‌సాల్టెడ్ చాలా ఉంటాయి. ఇలాంటి హెల్తీ స్నాక్స్ వీటిల్ని సమ్ క్రాకర్స్ అంటారు. ఆహ్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ అలపినోస్, అవకాడో ఫ్లేవర్ తర్వాత స్వీట్ పొటాటో అండ్ మల్టీగ్రెయిన్ క్రాకర్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే డిప్ చేసుకొని తింటారనమాట. హమ్మస్, గోకమోలే అలాంటివన్నిట్లో డిప్ చేసుకొని తింటారు. అండ్ తర్వాత డ్రైడ్ బ్లూబెర్రీస్, డ్రైడ్ మ్యాంగో, మిక్స్డ్ డ్రైడ్ బెర్రీస్ తర్వాత
సీడ్‌లెస్ డేట్స్ అవన్నీ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయన్నమాట. సో, కాస్ట్‌కో ఏంటి అంటే పెద్ద ఫ్యామిలీస్‌కి బాగా యూజ్ అవుతుంది కాస్ట్‌కో. మాకేంటి అంటే మేము జనరల్‌గా చాలా తక్కువొస్తాము కాస్ట్‌కోకి. ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ అట్లా ఏమన్నా బల్క్‌లో తీసుకోవాలి అంటేనే మేము వస్తామనమాట. సో, షాపింగ్ అది చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చెప్పులు కనిపిచ్చాయి. సో, నేను జస్ట్ ట్రై చేసి చూస్తున్నాను. అంటే చూడ్డానికి బావున్నాయి కానీ, బట్ నాకు సూట్ కాలేదు. అంటే నా కాళ్ళకంత సూట్ అవ్వలేదు. అందుకనే ఇంక నేను తీసుకోలేదు. పెట్టేసాను. నాకు పెద్ద నచ్చలేదు అని జెప్పేసి. జనరల్‌గా కాస్ట్‌కోలో ఏంటంటే వీకెండ్స్‌లో ఇలాగా జ్యూసెస్ గానీ, ఏమన్నా స్నాక్స్ అలాంటివి టెస్ట్ చేయడానికి ఇస్తారు మనకి శాంపుల్‌వి. వీకెండ్స్‌లో ఇస్తారు. బట్ ఈరోజు వీక్ డే అయినా సరే ఇస్తున్నారిక్కడ. సో, మా హస్బెండ్ ఒక మ్యాంగో జ్యూస్ తీసుకున్నారు. అది నాకు కూడా ఇచ్చారనమాట. బావుందది. బట్ మేము తీసుకోలేదు. దాని నిండా ఎక్కువ షుగరే ఉంటుంది. అండ్ చాలా పెద్ద బాటిల్ అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకులే అని ఇంకా మేము తీసుకోలేదు. ఇంక తర్వాత ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి ఆ సెక్షన్ వైపు వచ్చేసాము. చెప్పాను కదా! బెర్రీస్ అవి అయిపోయినియి అని చెప్పేసి. సో, అవే తీసుకుంటున్నాము. యాక్చువల్‌గా వాల్‌మార్ట్‌కి వెళ్ళే పని కూడా ఉంది. బట్ నాకు ఇంకా అంటే కుదరలేదు. ఎందుకంటే ఈవినింగ్ నుంచి బాగా వర్షం, ఫుల్లు వర్షం అనమాట. సో, అందుకనే ఏమైతే నీడెడో ఎమర్జెన్సీకి అవి తీసుకొనొచ్చేసాము. అంటే ప్రస్తుతానికున్నాయి పాలు అవి. తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంకా వచ్చేసామనమాట. ఇక్కడ హ్యాట్స్ ఉన్నాయి. నేను ఎప్పటినుంచో ఒక హ్యాట్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. బట్ ఇక్కడ తీసుకోలేదు. ఏం నచ్చలేదు నాకు అంతలా బాలేదనిపించింది. సో, అందుకనే ఇంక వేరే చోట చూద్దామని ఇంకా వచ్చేసాము. ఇక్కడ ఫ్లవర్స్ అసలెంత బావున్నాయంటే కలర్‌ఫుల్‌గా అసలు అంటే చాలా కాస్ట్‌లీ బొకేలు. బట్ పండగల్లో అప్పుడు ఏంటి అంటే ఇంక ఎంత ఖర్చు, ఎంత కాస్ట్‌లీ అయినా సరే ఇంకా తీసుకుంటామనమాట. సో, మా షాపింగ్ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. చూసారా అసలు స్టార్ట్ అయిపోయింది రెయిన్. అమ్మో! అసలు నాకైతే భయమేసేసింది. నేను అడుగుతూనే ఉన్నాను. అసలేమన్నా కనిపిస్తుందా? ఏమన్నా కనిపిస్తుందా? అని అడుగుతూనే ఉన్నాను. సో, ఫైనల్‌గా ఇంటికి రీచ్ అయిపోయాం ఇంకా. సో, ఇవన్నీ కూడా ఏంటంటే తడిసిపోయినాయి యాక్చువల్‌గా మేము స్టోర్‌లోంచి కార్ దగ్గరకొచ్చేలోపు మొత్తం అసలు ఫుల్ తడిసిపోయాం ఇద్దరం. సో, ఇంకా వచ్చి అన్నీ ఒక్కసారి అవి తడిసాయి కదా! కొంచెం క్లాత్ పెట్టి తుడిచి అప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడదాంలే అని చెప్పేసి కొంచెం తుడుస్తున్నా అనమాట. ఇవన్నీ తుడిచేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అంటే బెర్రీస్ మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్ అవన్నీ కూడా అన్నీ ఫిల్లింగ్ చేసుకోవాలనమాట డబ్బాల్లో. ఈ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఏంటంటే మాకు రోజు కావాలి. నేను చెప్పాను కదా! మేము బ్రేక్‌ఫాస్ట్ జనరల్‌గా ఓట్సే తీసుకుంటాము. సో, దానిలోకి మాకు వేసుకొని మేము తింటామనమాట. సో, అందుకే రోజు కావాలి. అట్లా కాస్ట్‌కోకెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకుంటాం. లేదంటే జనరల్‌గా వాల్‌మార్ట్‌లో తెచ్చుకుంటాము. సో, అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. పెట్టేసి తర్వాత నేనది గమ్స్ ఉన్నాయి కదా! 27 ప్యాక్ అది తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం కార్ సిక్‌నెస్ ఉంది. సో, ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్‌కి అలా వెళ్తే కనుక అది సేఫ్ సైడ్ నేను పెట్టుకుంటాను. అందుకే అది తెచ్చేసుకుంటాను కాస్ట్‌కోలో దొరుకుతుంది. తర్వాత ఈ రైజిన్స్ అలాగే అలపినో క్రాకర్స్ అవన్నీ తెచ్చుకున్నాము. అండ్ అన్సాల్టెడ్ క్యాష్యూస్ కూడా తెచ్చుకున్నాను. ఎప్పుడైనా స్వీట్స్ ఏమన్నా చేస్తే అందులో వేయడానికి ఉంటుంది అని చెప్పేసి నేను తెచ్చుకున్నా. అండ్ తర్వాత సీడ్‌లెస్ డేట్స్ అవి తెచ్చుకున్నాం. తర్వాత వాల్‌నట్స్ ఆహ్, తెచ్చుకున్నాము. ఇప్పుడవి నేను డబ్బాలో ఫిల్ చేసుకుంటున్నాను. అంటే జనరల్‌గా ఎప్పుడు బల్క్ బన్‌లో తెస్తాము. కానీ అవి తెచ్చిన 1 వీక్‌కే అయిపోతున్నాయి. మళ్ళీ వెళ్లి తెచ్చుకోవాల్సొస్తుంది. ఇలా కాదని ఇంక ఈసారి కాస్ట్‌కోలో తెచ్చాము. కాస్ట్‌కోలో బల్క్ దొరుకుతాయి కాబట్టి మనం అంటే నాకు ప్రతి వీక్ ఎళ్లి తెచ్చుకోవడానికి కుదరదు అనుకున్నప్పుడు ఇట్లా కాస్ట్‌కోలో బల్క్‌లో దొరికినప్పుడు తెచ్చేసుకోవడం బెస్ట్. చాలా వర్త్ కూడా. ఎందుకంటే మనకి రోజు కావాలి కాబట్టి మనకి బల్క్‌లో తెచ్చుకుంటేనే మనం ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ రీఫిల్ చేసుకొని అట్లా తెచ్చుకోవచ్చు. ఆహ్, సో, అందుకనే ఇంకిప్పుడు అవన్నీ ఫిల్ చేసేసి నేను మళ్ళీ కబోర్డ్స్‌లో పెట్టేసుకుంటున్నాను ఆ డబ్బాలు. అండ్ నేను స్పెషల్‌గా కిచెన్ టూర్ అనేది చేస్తానండి. నాకు యాక్చువల్‌గా ప్లాన్ ఉంది వెళ్ళే కొద్దీ వీడియోస్‌లో. సో, తప్పకుండా నేను ఒకరోజు ప్లాన్ చేసి కిచెన్ టూర్ చేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఇడ్లీకి రవ్వకు నానపోస్తున్నాను. నేను రవ్వే యూజ్ చేస్తాను ఇడ్లీకి.
అలాగే కొన్ని అటుకులు కూడా నానపెడుతున్నాను. సో దట్ మనకి సాఫ్ట్‌గా వస్తాయి ఇడ్లీ అటుకులు కూడా వేసి చేస్తే. అందుకనే నేను అవి కూడా సోక్ చేస్తున్నాను. అంటే మార్నింగే పప్పు నానబోసేసాను. సో ఇప్పుడు రవ్వకి దానికి నానబెడుతున్నాననమాట. ఇట్లా హాలిడే ఉన్నప్పుడు చేసుకుంటే మళ్ళీ 1 వీక్ దాకా చూసుకోక్కర్లేదు. బ్యాటర్ చేతిలో ఉంటే కొంచెం ఎమర్జెన్సీకి ఆహ్, అంటే ఎప్పుడు ఇంటికొచ్చిన తర్వాత వర్క్ అయిపోయి ఓపిక లేదంటే ఇడ్లీలేసుకొని తినేయొచ్చు. సో, అందుకనే బ్యాటర్ చేతిలో పెట్టుకుంటాను నేనెప్పుడు. అండ్ అది అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి, ఇంక ఈవినింగ్ నేను అంటే రవ్వ అన్నీ నానాయి కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాననమాట ఈవినింగ్. అంటే నా దగ్గర వెట్ గ్రైండర్ ఉంది. నేను ఈ మధ్యనే తీసుకున్నాను. సో, అందులోనే నేను గ్రైండ్ చేసేస్తున్నాను. అందులో పెట్టేసి మనం మిగిలిన పనులు చూసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పేసి నేను ఇడ్లీలకి, తర్వాత వడలకి నేను వెట్ గ్రైండరే యూజ్ చేస్తాననమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇది కూడా బానే డ్రై అయిపోయింది కరివేపాకు. ఇంకా నేను ఆ చట్నీ చేద్దామని ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆహ్, ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం తిరగమూత వేయాలి. దానికి నేను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేస్తున్నాననమాట. ఇవన్నీ అంటే మెజర్‌మెంట్స్‌గా నేనేం చెప్పట్లేదు. జస్ట్ కొంచెం మీకు ఉజ్జాయింపు అందాజా బట్టి మీరు వేసేసుకుంటే సరిపోతుంది. బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాలివి. తిరగమూత వేగిన తర్వాత మనం వాష్ చేసి, డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా! అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే నేను సెపరేట్‌గా ఏం వేయించట్లేదు. తిరగమూతతో పాటే ఈ కరివేపాకు కూడా వేయించేస్తున్నాను. చూసారు కదా! ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి. అంటే జస్ట్ ఎక్కువ అక్కర్లేదు కొంచెమే చింతపండు నానపెట్టుకొని అవి అన్నీ ఇది చల్లారిన తర్వాత చింతపండు కూడా నానిపోతుంది ఈలోపు. ఈ తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసేసి పసుపు, అలాగే కొంచెం మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం బెల్లం. నేను ఇక్కడ బెల్లం పౌడర్ ఉంది నా దగ్గర. నేను అదే వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. ఆహ్, అంటే బెల్లం ఎందుకేస్తారంటే కొంచెం టేస్ట్ అది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ బావుంటుంది. కరివేపాకు కదా! కొంచెం తియ్యగా మధ్య మధ్య అట్లా తగులుతూ ఉంటే అది కూడా టేస్ట్ బావుంటుంది. సో, ఇది యాక్చువల్‌గా పాతకాలం చట్నీ అనమాట. మన అమ్మమ్మలు, అమ్మలు వాళ్ళందరూ చేస్తూ ఉండేవాళ్ళు. సో, మా మమ్మీ ఎక్కువ చేస్తూ ఉండేది. మా బామ్మగారు చేసేవాళ్ళు బాగా. సో, నాకది బాగా అలవాటు. ఇది కొత్తిమీర పచ్చడి ఇవన్నీ కూడా మా బామ్మగారు చేసేవాళ్ళు. నేను కూడా ఈరోజు చేస్తున్నాననమాట. చింతపండు అన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. చూసారు కదా కన్సిస్టెన్సీ నేను చూపించినట్టుగా ఇట్లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్నిప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 4-5 డేస్, 1 వీక్ దాకా కూడా ఉంటుంది. మాకు వెదర్ బానే ఉంది కాబట్టి నేను ఒక 1 వీక్ వరకు ఉంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, మొత్తం అది ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసి నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని కలుపుకొని తినొచ్చు. లేదు అంటే చపాతీలోకి బావుంటుంది. దోస, ఇడ్లీలోకి అన్నిట్లోకి బావుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఇప్పుడు నేను టీ పెడుతున్నాననమాట. అంటే ఈరోజు తాగుదాంలే కొంచెం టీ బయట అంటే వర్షం కూడా పడుతోంది కదా! సో, కొంచెం జింజర్ టీ పెట్టుకుందామని చెప్పేసి నేను డికాక్షన్‌కి టీ వాటర్‌లో టీ పౌడర్ తర్వాత కొంచెం అల్లం దంచి నేను అందులో వేస్తున్నాను. సో, అది డికాక్షన్ మరిగేలోపు ఇక్కడ నాకు పప్పు గూడా బాగా గ్రైండ్ అయిపోయింది. సో, ఇంకా అది తీసి నేను ఆ రవ్వలో కలిపేస్తున్నాననమాట. చాలామంది వెట్ గ్రైండర్ కష్టం. అంటే క్లీనింగ్ చాలా కష్టం. టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. అట్లా ఎప్పుడు అనుకోకండి. మనం ఏదన్నా సరే ఇష్టంతో ఏ పని చేసినా కూడా దాని రిజల్ట్ చాలా బావుంటుంది. నేను ఏంటి అంటే వెట్ గ్రైండర్‌లో ఎందుకు ఇడ్లీలకి పప్పు ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే గ్రైండ్ చేయడానికి ఇడ్లీలు గూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అండ్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంత కష్టపడి చేసినందుకు మనకి అట్లా అందరూ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అంటే ఆహ్, ఆహ్, ఆ హ్యాపీనెస్ మనకి ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా
ఉంటుంది. సో, అందుకనే కష్టం అనుకోకుండా ఇష్టపడి చేయండి. తప్పకుండా దాని రిజల్ట్ చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు నేను అక్కడ టీ డికాక్షన్ మరిగిందని చెప్పేసి దానిలో పాలు పోసి కొంచెం మేము జాగరీ పౌడరే యూజ్ చేస్తామనమాట. సో, అది కూడా వేసి ఇంకొంచెం మరిగిద్దామని నేను సిమ్‌లో పెట్టి వచ్చాననమాట స్టవ్. ఒకసారి ఈ పిండి మొత్తం బాగా కలుపుదాము కిందకి, మీదకి అని చెప్పేసి. ఇట్లా బాగా కలుపుకొని నేను ఓవెన్‌లో పెట్టేస్తాననమాట. ఆ లైట్‌కి ఫర్మెంట్ అవుతుంది ఇడ్లీ పిండి. సో, ఆ పిండి బాగా కలిపేసి ఇంక నేను చెప్పాను కదా! ఓవెన్‌లో పెడతాను లైటేసి అని. అంటే ఓవెన్‌లో లైట్ ఉంటుంది. ఆ లైట్ వేసి నేను ఓవర్‌నైట్ అలా ఉంచేస్తాను. సో దట్ ఆ లైట్ వేడికి ఆ పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకా అదయిపోయిన తర్వాత ఇక్కడ టీ కూడా మరిగింది బాగా. సో, ఇంకా మేము టీ తాగేయడమే. సో, మా హస్బెండ్‌కి ఒక కప్పు ఇచ్చేసి, నేను కూడా కప్‌లో పోసుకొని, ఇప్పుడు అలపినో క్రాకర్స్ తెచ్చాం కదా! అవి తీసుకున్నాను స్నాక్ కింద. సో, ఇంకా ఇప్పుడు నేను టీ తాగి ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇవాల్టి వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.